హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గోబీ పరాటా. వేడి వేడిగా ఎంత బాగుంటాయో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పరాటా మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి తగినన్ని వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా పిండిని కలుపుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టేశాను. సో దీనిని 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇది ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజులో తురుముకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పరాటా అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే మొత్తం అతుక్కపోతుంది. సో పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం. సో ఇదంతా ఇప్పుడు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చపాతీ పిండి కూడా మనకు సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఒక పెద్ద ముద్దను తీసుకోండి. పిండి ముద్దను 2 చేతులతో స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొంచెం సన్నగా, అడుగున కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది బయటకు రాకుండా పిండితో కవర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసి పొడవుగా కాకుండా రౌండ్గా తిప్పుతూ పరాటా చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటికి రాకుండా కవర్ అయిపోయి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ప్యాన్ ఒక 2 నిమిషాలు వేడయ్యాకే పరాటా వేసుకోవాలి. ఈ పరాటా కూడా ఒక 2-3 నిమిషాలు వేడయ్యాక దీనిపైన ఉన్న కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఆయిల్ వేసి 5 నుంచి 6 నిమిషాలు పరాటాని కాల్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లోపల ఉన్న స్టఫ్ కూడా పచ్చిగా రాకుండా కుక్ అవుతుంది. సో అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. దీనికి ఎలాంటి కర్రీ లేదా చట్నీ అవసరమే లేదు. దీనిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.